ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే ఒక పెద్ద సెలబ్రిటీ పై కొన్ని సంచలన కామెంట్ చేసినాం అనుకో ఓవర్ నైట్ వాళ్ళకి కావాల్సినంత మీడియా కవరేజ్ ఉంటుంది అనమాట. ఇక ఈ కామెంట్స్ కి ఒకవైపు ఏమో సదరు సెలబ్రిటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కామెంట్స్ కి ఏమో బ్యాక్ టు బ్యాక్ కౌంటర్స్ ఇచ్చుకుంటూ పోతుంటే కొన్ని మీడియా ఛానల్స్ ఏం చేస్తాయంటే అసలు ఆ వార్త నిజమా కాదా అని ఈ పందిలో పడతాయి అనమాట. సో ఇది సరిపోద్ది కదా, ఒక సాధారణ వ్యక్తి పాపులారిటీ పొందాలంటే ఇలాంటి షార్ట్ కట్స్ ఉపయోగించుకుని నైటే ఒక సెలబ్రిటీ అవ్వచ్చు అనమాట. కామన్ గా ఇలాంటి ప్రాసెస్ ప్రెసెంట్ చాలా మంది ఉపయోగిస్తున్నారు అనమాట. సో ఎవరైతే పెద్ద సెలబ్రిటీ ఉంటారో వాళ్ళ గురించి కొన్ని కామెంట్స్ చేయడము, లేకుంటే వాళ్ళ గురించి గలీజ్ గా మాట్లాడము, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అనమాట. అంటే యాక్చువల్ గా వాళ్ళ క్యారెక్టర్ అనేది అది ఉండకపోవచ్చు. అలాంటి పెద్ద సెలబ్రిటీ గురించి అసలు నమ్మలేని నిజాలు అంటూ కొన్ని మాటలు చెప్పేసి సో ఇది ఈ పర్సన్ అని చెప్పినప్పుడు నిజంగా వాళ్ళను అభిమానించే ఫ్యాన్స్ అయితేనేమి ప్రజలైతేనేమి వీళ్ళందరూ షాక్ అవుతుంటారు. ఇందులో నుంచి మేము ఆరాధించే పర్సన్ ఇలాంటి వ్యక్తి అని చెప్పేసి అలానే మీడియా హౌసెస్ కూడా ఈ టాపిక్ ని 2-3 రోజులు ట్రెండింగ్ లో పెట్టేసి మొత్తానికి రెగ్యులర్ గా కొన్ని గంటల కొద్దీ డిస్కషన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. నిజంగా ఆ హీరో ఇలాంటి వాడా లేకుంటే ఆ హీరోయిన్ ఇలాంటిది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది న్యూస్. అలానే ఇక్కడ సాధారణ మనిషి ఎవరైతే ఉంటారో ఇలాంటి సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేసి నైటే మనం హైలైట్ అవుతామని అనుకుంటారో వాళ్ళు కూడా చేసే కామెంట్స్ లో కొన్నిసార్లు నిజం ఉండదు. కాకపోతే వాళ్ళకి కావాల్సింది ఫేమస్ అవడం కాబట్టి సో ఇలాంటి మాటలు మాట్లాడుతూ నైటే పెద్ద సెలబ్రిటీ కావాలి, లేకపోతే మొత్తం ఒక అటెన్షన్ అనేది మన వైపు తిప్పుకోవాలనే ఆలోచన ఉంటుంది అనమాట వీళ్ళకి. సో ప్రజెంట్ మనం చెప్పుకునే టాపిక్ కూడా ఆల్మోస్ట్ దీని గురించే. అయితే మీరు తమిళ చూస్తుంటే మీకు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడుకున్నది ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నేను చెప్పింది దేని గురించో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కావేరి బారువా ఈమె బాలీవుడ్ లో కొన్ని బ్రాండ్స్ కి యాడ్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తారు అనమాట. రీసెంట్ గా బాలీవుడ్ కి సంబంధించినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పాడ్కాస్ట్ లో అల్లు అర్జున్ సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. అల్లు అర్జున్ తో యాడ్ షూట్ చేయాలంటే 42 ప్రోటోకాల్స్ ఉంటాయంట. ఎవరెవరైతే షూట్ లొకేషన్ ఉంటారో వీళ్ళు ఖచ్చితంగా వీటన్నిటిని పాటించాలి, లేకపోతే అక్కడ సిచ్యువేషన్ అనేది వేరే విధంగా ఉంటుందంట. సో ఈ 42 ప్రోటోకాల్స్ ఏవైతున్నాయో అందులో కొన్ని మనం డిస్కస్ చేయాలంటే అంటే కొన్ని ప్రోటోకాల్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే సో మెయిన్ గా అల్లు అర్జున్ ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సార్ అని పిలవాలంట. తనకు ఎప్పుడు చూసినా కూడా 3 feet డిస్టెన్స్ లో ఉండాలంట. సేమ్ టైం షూట్ జరిగే ఏరియాలో మొబైల్స్ అనేది మిగతా ఎవరు కూడా యూజ్ చేయకూడదు. అండ్ మొబైల్ కూడా సైలెంట్ లో ఉండాలి. సెల్ఫీ తీసుకునే అవకాశం ఉండదు. సేమ్ టైం ఏంటంటే అల్లు అర్జున్ మాట్లాడేటప్పుడు ఏ ఒక్కరు కూడా మాట్లాడొద్దు. తను డాన్స్ వేసే సిచ్యువేషన్ లో అంటే తను డాన్స్ వేసే టైంలో ఎవరు కూడా తన పక్కకు వచ్చేసి డాన్స్ కూడా వేయొద్దు అనమాట. అలానే తన గురించి అడగాలంటే ఓన్లీ తన గురించి అడగాలి కానీ తన ఫ్యామిలీ గురించి అసలు డిస్కషన్స్ చేయొద్దంట. ఇంకోటి ఏంటంటే తను పెట్టే ఏ ప్రెస్ మీట్ లో గానీ మెగా ఫ్యామిలీ గురించి సంబంధించినటువంటి టాపిక్స్ అసలు తీయొద్దంట. ఇంకోటి ఏంటంటే అసలు అల్లు అర్జున్ కి షేక్ హ్యాండ్ అనేది ఇవ్వకూడదంట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అంటే 42 ప్రోటోకాల్స్ లో మనం మాట్లాడుకునేవి కొన్ని అనమాట. సో ఈ ప్రోటోకాల్స్ ఓకే అయితేనే తనతోటి యాడ్ అనేది షూట్ చేయాలంట, లేకపోతే లేదు. ఎందుకంటే వాళ్ళ పిఆర్డే ముందే చెప్తారంట. ఎప్పుడైతే ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో రిలీజ్ అయిందో సో వెంటనే ఈ రీల్ అనేది చాలా వైరల్ అయిపోయింది. ఈ వైరల్ అయిపోవడం ఆలస్యము అల్లు అర్జున్ గురించి చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఇంత దారుణంగా ఉంటుందా అల్లు అర్జున్ తోటి? సో ఈవెన్ షేక్ హ్యాండ్ ఇవ్వడం కూడా కష్టమేనా? సెల్ఫీ కూడా తీసుకోకూడదా? మొబైల్ యూజ్ చేయకూడదా? ఏంటి అవి రూల్స్? అసలు ఇంత దారుణమా? మరి ఇంతలా ఉంటారా వ్యక్తులు అని చెప్పేసి అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో ఒకవైపు ట్రోల్స్, మీమ్స్, నెక్స్ట్ నెగిటివిటీ కూడా చెప్పుకోలేంత పెరిగిపోయింది అనమాట. ఇదే టైంలో అల్లు అర్జున్ పిఆర్ టీం కూడా రెస్పాండ్ అయిపోయింది. ఏ అయితే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయో ఇవి మొత్తము అబద్ధము. ఎందుకంటే ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఇలాంటి అవాస్తవాలను ప్రచురించినా లేకపోయినా వీటి గురించి డిస్కస్ చేసినా అల్లు అర్జున్ ప్రతిభను తగ్గించే విధంగా మాట్లాడినా కూడా వారిపైన తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళైతే సోషల్ మీడియాలో ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేసిల్లు. ఈ కామెంట్స్ నిజమా కాదని పక్కన పెడితే లాస్ట్ 3-4 years నుంచి మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే టాలీవుడ్ హీరోల పైన బాలీవుడ్ మీడియా ఒకంత అసహనంతో ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే లాస్ట్ 2 years చూసుకుంటే ప్రభాస్ గురించి చాలా రకాలుగా ట్రోల్స్ అయితే మీమ్స్ అయితే రావడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైపోతుంది బాలీవుడ్ మీడియా మన సౌత్ హీరోల గురించి బ్యాడ్ గా మాట్లాడడం, అందులో మన తెలుగు హీరోల గురించి చాలా నెగిటివిటీ గా మాట్లాడడం, అసభ్యకర వార్తలు కూడా రాయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఎవరైతే ఈ పాడ్కాస్ట్ ని కండక్ట్ చేసిందో ఆ పర్సన్ సోషల్ మీడియాలో తన ఇన్స్టా స్టోరీ ఒకటి పెట్టింది అనమాట. ఆ ఇన్స్టా స్టోరీ ఏంటంటే గైస్ మనం చేసిన వీడియో సోషల్ మీడియాలో ఒకవైపు ఇన్స్టా అలానే ట్విట్టర్ లో కూడా చాలా ట్రెండింగ్ లో ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇదే టాపిక్ అనేది ట్రెండింగ్ లో ఉంది. సో ఎవరైనా చూడగలను ఉంటే నా పేజ్ లో ఆ వీడియో లింక్ షేర్ చేస్తా. సో వెళ్ళి ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత కింద నన్ను ట్యాగ్ చేసి మీ ఒపీనియన్ తెలపండి అని చెప్పేసి చెప్పింది. సో మీరు అర్థం చేసుకోండి బాలీవుడ్ మీడియా వాళ్ళు మన తెలుగు హీరోల పైన అలానే సౌత్ హీరోల పైన ఎంతలా నెగిటివిటీ అనేది వాళ్ళు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఏమో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే ఎవరైతే మాట్లాడేలో అల్లు అర్జున్ గురించి ఇంతలా బ్యాడ్ గా మాట్లాడేలో ఆ పర్సన్ గురించి సోషల్ మీడియాలో మరీ దారుణంగా ట్రోల్ చేయడం అయితేనేమి, మరోవైపు ఈ పాడ్కాస్ట్ నిర్వహించినటువంటి వ్యక్తి పైన కూడా కొంచెం పర్సనల్ గా అటాక్ అనేది చేయడం జరుగుతుంది సోషల్ మీడియాలో. వెంటనే ఈ కామెంట్స్ ఏదైతే వస్తున్నాయో ఈ కామెంట్స్ అన్నిటికీ వాళ్ళు భయపడి ఆ వీడియోని అయితే డిలీట్ చేయడం జరిగింది. మరి ఇదంతా చూసినాక మీరు యాక్చువల్
ఏమనుకుంటున్నారు? కావాలని మన సౌత్ హీరోల పైన అలానే మన టాలీవుడ్ హీరోల పైన కూడా బాలీవుడ్ మీడియా అనేది కొన్ని కావాలని వార్తలు అనేది ప్రచురిస్తుందా, లేకపోతే కావాలని ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేస్తుందా? మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.